జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. నేను మీ గోదావరి మనందరికీ కూడా పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి తెలుసు. అలాగే ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా తెలుసండి. కానీ ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి ఉన్న ఈ తొలి తిరుపతి గురించి మనలో చాలా మందికి తెలియదండి. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చంద్రవాడలో ఉందండి. ఈ ఆలయాన్ని చంద్రవాడ తిరుపతి అలాగే తొలి తిరుపతి అని పిలుస్తారండి. మన అందరికీ కూడా తిరుపతి అనగానే గుర్తొచ్చేది చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారండి. కానీ వీటన్నిటికంటే ముందే ఉన్న ఈ తొలి తిరుపతి, ఇక్కడ ఉన్న ఈ స్వామివారు శృంగార వల్లభ స్వామి వారండి. ఈ ఆలయాన్ని దేవతలే స్వయంగా నిర్మించారండి. ఈ దేవాలయానికి 9000 సంవత్సరాల చరిత్ర ఉందండి. అలాగే ఇప్పుడు మనం బొటన బావి దగ్గరికి వెళ్ళామండి. శ్రీ స్వామివారి నాభి నుండి ఉద్భవించిన మహిమాన్విత బొటన బావి అండి ఇది. ఈ బొటన బావి విశిష్టత ఏంటంటే సంతానం లేని దంపతులు ఈ నది దగ్గర స్నానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందండి. అలాగే విద్య, ఉద్యోగం, వివాహం వంటి కోరికలు కూడా నెరవేర్తాయండి. ఈ తొలి తిరుపతికి 9000 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఇక్కడ ఉన్న ఈ శృంగార వల్లభ స్వామి తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామికి భిన్నంగా ఉంటారండి. చేతిలో ఉండే శంఖ చక్రాల స్థానం మారి ఉంటుందండి. ఈ ఆలయంలో మరొక విశిష్టత ఏమిటంటే స్వామివారి ఎదురుగా నుంచి దర్శనం చేసుకునే భక్తులకు ఎవరు ఎంత ఎత్తుగా ఉంటే అంత ఎత్తులోనే స్వామివారి దర్శనం ఇస్తారటండి. అంటే స్వామివారు చిన్నపిల్లలకి చిన్నగా, పెద్దవాళ్ళకి పెద్దగా కనిపిస్తారండి. ఈ ఆలయంలో ఉన్న శృంగార వల్లభ స్వామి వారికి కుడివైపున ఉన్న లక్ష్మీదేవిని నారద మహర్షుల వారు ప్రతిష్ఠించారటండి. అలాగే ఎడమ వైపున ఉన్న శ్రీదేవి అమ్మవారిని శ్రీకృష్ణదేవరాయల వారు ప్రతిష్ఠించారటండి. ఆలయం అతి పురాతనమైన ఆలయం అండి. ఇక్కడ ఉన్న ఈ శృంగార వల్లభ స్వామి వారిని 7 శనివారాలు దర్శనం చేసుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయటండి.
ఊర్లో చాలా చోట్ల ఇలా బెల్లం బట్టీలు కనిపించేయండి. చెరుకు పాకాన్ని తీసి ఇలా మరగబెట్టి దీన్ని బెల్లం కింద తయారు చేస్తున్నారండి. ఇది బాగా మరిగి పాకం వచ్చిన తర్వాత ఇలా బెల్లం కింద పోస్తున్నారండి. ఇది చల్లారిన తర్వాత దీన్ని తాటాకు చేపలు వేసి ఆ తాటాకు చేపల మీద ఇది వేస్తున్నారండి. ఇలా వేసిన తర్వాత ఇది బాగా బిగిసాక దీన్ని ముక్కల కింద కట్ చేస్తారండి. అప్పుడు మనకు బెల్లం తయారవుద్దండి. ఈ బెల్లం తయారు చేసే చోట రోడ్డు అంతా కూడా చాలా సువాసనతో నిండి ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి అయితే త్వరగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీ బంధువులకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్.